హాయ్ అండి. ప్రేమతో 40వ భాగం వినండి. విక్రాంత్, సునంద అలా మాట్లాడుకుంటూ ఉండగానే మౌనిక సునందకు ఫోన్ చేసింది. సరే విక్రాంత్, నువ్వు వెళ్ళి ఆ పని చూడు అని ఆన్ చేసింది. మేడం, మీరు సతీష్తో ఎవరైనా గొడవ పడినట్టు తెలుసా అని అడిగారు కదా, గుర్తొచ్చింది మేడం. ఒకరోజు ఎవరో పెద్దతను లావణ్య జోలికి రావద్దు అని తిట్టారని చెప్పాడు అంది. ఇది ఎప్పుడు జరిగింది? ఎవరో చెప్పాడా అంది సునంద. ఇంచుమించుగా అతను చనిపోయే వారం లేదా 10 రోజుల లోపల మేడం. నాకంత డేట్ సరిగ్గా గుర్తులేదు అంది. అతను లావణ్య తండ్రి అలా ఏమైనా చెప్పాడా అంది సునంద. కాదనుకుంటా మేడం. అలా అయితే ఆ అమ్మాయి తండ్రి అని చెప్పి ఉండేవాడుగా. కాదు, ఎవరో కొంచెం కొత్త అతను. అసలు వాడిని ఎప్పుడూ చూడను కూడా లేదు. వాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు అన్నాడు అంది మౌనిక. అతని పొలికలు ఏమైనా చెప్పాడా? ఈ సంఘటన ఎక్కడ జరిగిందో అయినా తెలుసా అంది సునంద. తెలియదు మేడం. అలా ఏం చెప్పలేదు. పెద్దతను అన్నట్టే మాట్లాడాడు అంతే అంది. ఇంకా బాగా గుర్తు తెచ్చుకో. అతని గురించి ఏం మాట్లాడాడో తెలిస్తే ఏదైనా చిన్న క్లూ దొరకొచ్చు మాకు అంది సునంద. అతని గురించి ఎక్కువ సంభాషణ మా మధ్య జరగలేదు మేడం. ఈ విషయం గుర్తొచ్చింది. మీకు ఏదైనా ఉపయోగపడుతుందేమోనని చేశాను అంది. మీ హస్బెండ్తో నీకేం ఇబ్బంది అవ్వలేదు కదా అంది సునంద. లేదు మేడం. అసలు ఆయనకు తెలీదు. నేనే అనవసరంగా ఆయనకు తెలిసేమోనని కంగారు పడ్డాను. నేను ఆయన హెల్త్ బాగోక తర్వాత మేము ఏమైపోతామో అన్న టెన్షన్లో ఆయన ఉంటే, నేనేమో నా విషయం ఎక్కడ తెలిసిపోయిందో అనే టెన్షన్లో నేనున్నాను అంది మౌనిక. ఇక నుంచైనా బుద్ధిగా కాపురం చేసుకో. ఇలాంటి వాటిలో ఇరుక్కుంటే అంత ఈజీగా బయటపడలేవు. ఇప్పుడు నేను ఇదంతా గోప్యంగా చేశాను కనుక సరిపోయింది. లేదంటే ఈ పాటికి నీ బ్రతుకు రోడ్డు మీద ఉండేది అంది. అవును మేడం, నాకు అర్థమైంది. నిజంగా మీరే లేకపోతే ఖచ్చితంగా ఈ పాటికి మా ఆయన నన్ను చంపేసి ఉందురు. లేదంటే నేనైనా సూసైడ్ చేసుకుని ఉండేదాన్ని అంది. అతను నీ మీద ఎంతో నమ్మకంతో నువ్వు ఏం చేస్తున్నావు అని పట్టించుకోకుండా నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉన్నాడు. అంటే ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. లేనినాడు అతను అంత కష్టపడిన దానికి ప్రయోజనం ఏముంటుంది అంది సునంద. అదే ఇప్పుడు ఫీల్ అవుతున్నాను మేడం. నేను ఆయన్ని కూర్చోపెట్టి నా జీవితం ఇలా కాదు ఇలా కావాలి అని చెప్పుంటే ఆయన ఏమన్నా మారేవారేమో. ఎంతసేపు నేను డబ్బు షాపింగ్లు అంటూ తిరుగుతుంటే ఆ డబ్బు సంపాదించడానికి ఆయన తిరిగారు. కానీ నాకేం కావాలో ఆయన తెలుసుకోలేదు. నాకేం కావాలో నేను చెప్పలేదు. మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక మూడో మనిషికి ప్లేస్ ఇచ్చాం. ఇప్పుడు ఇదంతా తలుచుకుంటుంటే ఎంత ఆపద నుండి బయటపడ్డానో నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇక నుండి ఇలాంటివి ఏమీ చేయను. బుద్ధిగా కాపురం చేసుకుంటాను. కానీ నా మనసులో నేను చేసిన పాపం మాత్రం నన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. కానీ అది నాలోనే ఉండిపోవాలి మేడం. బయటకు వస్తే నా భర్త కూడా ఇబ్బంది పడతారు కదా అంది. సతీష్ చావు వెనక నువ్వు కానీ నీ వెనక ఉన్నవాళ్ళు కానీ హస్తం లేదు అని తెలిసే వరకు నీకు ప్రమాదం తప్పినట్టు కాదు. నువ్వు ఇంకా అనుమానితుల లిస్టులోనే ఉన్నావు. అక్కడి నుండి నీ పేరు తీసేయాలి అంటే చంపినవాడు ఎవరో తెలియాలి. అప్పుడు నువ్వు పూర్తిగా బయటపడినట్టు. అంతవరకు ఇంకా బయటపడినట్టు కాదు అంది సునంద. అదే మేడం, చంపినోడు ఎవరో తెలియాలని కోటి దేవుళ్ళకు మొక్కుకుంటున్నాను. అది ఆలోచిస్తూ ఉంటేనే ఈ విషయం గుర్తొచ్చింది. అందుకే మీకు ఫోన్ చేశాను అంది. సరే, ఇంకా ఏదైనా గుర్తొస్తే ఫోన్ చెయ్యి అని కాల్ కట్ చేసింది సునంద. ఆ కాల్ కట్ చేసి గీతకు ఫోన్ చేసింది. నమస్తే మేడం, చెప్పండి అంది గీత. గీత, నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. సతీష్ కేసుకి సంబంధించి నువ్వు చాలామందితో మాట్లాడి చాలా వరకు తెలుసుకున్నావు కదా. నీకు దాంట్లో ఏమైనా సురేష్ వాళ్ళ తండ్రి మీద కానీ కిషోర్ వాళ్ళ తండ్రి మీద కానీ నీకు ఏదైనా డౌట్ ఉందా అంది సునంద. నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరికీ పరిచయం లేదు మేడం అంది గీత. షూర్ అంది సునంద. అంటే షూర్ అని చెప్పలేను, కానీ నేను అంతగా డీటెయిల్ తీసుకోలేదు. నేను వాళ్ళ మీద అసలు ఫోకస్ చేయలేదు మేడం. వాళ్ళిద్దరి మధ్యన సంబంధం అయితే లేదు. ఒకరితో ఒకరికి పరిచయమే లేదు అని అనుకుంటున్నాను. ఉండదు కూడా. ఎందుకుంటుంది మేడం? రెండు కుటుంబాలు కూడా పెళ్లిని ఇష్టపడలేదు కదా. వాళ్ళు పరిచయాలు ఎందుకు పెంచుకుంటారు? వాళ్లకు విడిగా సతీష్తో పరిచయం అయితే లేదని అనుకుంటున్నాను అంది. అది నిజమే. ఎందుకో కానీ ఈ కేసులో ఎవరో పెద్దవాళ్ల హస్తం ఉంది. అది వీళ్ళిద్దరిలో ఒకరా అన్న అనుమానం అంది సునంద. మేడం, నన్ను ఏమైనా వాళ్ళతో మాట్లాడమంటారా అంది గీత. నేను మాట్లాడించినట్టు ఉండకూడదు. నీ అంతటి నువ్వే మాట్లాడినట్టు ఉండాలి. అంటే క్యాజువల్గా వాళ్ళని ఎక్కడో కలవటం, అనుకోకుండా చూడటం అలా అంది సునంద. అర్థమైంది మేడం.
మళ్ళీ ఇద్దరితోటి మాట్లాడిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను అంది. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంది సునంద. ఓకే మేడం అని కాల్ కట్ చేసింది గీత. విక్రాంత్ లోపలికి వచ్చి, నువ్వు చెప్పినట్టే వాళ్ళిద్దరినీ ఫాలో అవటానికి పెట్టాను. కిషోర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, మీ ఫాదర్కి సతీష్తో పరిచయం ఉందా అని. లేదన్నాడు. 2-3 సార్లు చూశాడు కానీ ఆయనకి పరిచయం అయితే లేదు అన్నాడు. ఏంటి సార్, మా నాన్నను కూడా అనుమానిస్తున్నారా? నేనే చంపలేను, ఇక మా నాన్న చంపుతాడా? అయినా సతీష్ని చంపాల్సిన అవసరం ఆయనకే ఉంది. అలా ఆశ్చర్యపోతున్నాడు ఆ కిషోరు అన్నాడు విక్రాంత్. మానస వాళ్ళ నాన్న గురించి కూడా అడగకపోయావా అంది సునంద. అడిగాను. ముందు కిషోర్కే మానస్ తండ్రితో పరిచయం లేదు, ఇక అతనికి సతీష్తో పరిచయం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? తండ్రి గురించి అడిగితే మా నాన్న ఎలా చంపగలుగుతాడు, నేనే చంపలేకపోయాను అన్నాడు. అదే మానస్ తండ్రి గురించి అడిగితే ఏమో కూతురికి లైన్ వేస్తున్నాడని చంపేశాడేమో అంట అన్నాడు విక్రాంత్. నేను గీతకి చెప్పాను, అన్నీ తెలుసుకుని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంది. ఎవరి గీత? తను నీకు బాగా నమ్మకమైందా? ప్రతి పనికి ఆమె చెప్తున్నావు అన్నాడు. ప్రైవేట్ డిటెక్టివ్, ఎక్కువ అమ్మాయిల కేసుల్ని చూస్తుంది. ఎవరికి తను డిటెక్టివ్ అని తెలీదు. ఫోన్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా పరిచయాలు చేసుకుని వాళ్ళతో మాట్లాడి లేదా డబ్బులు వేసి వాళ్ళ వీడియోలు పంపించి ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ నైస్గా డీల్ చేస్తుంది అంది సునంద. మన వాళ్ళు ఉంటారు కదా, నువ్వు మళ్ళీ దేనికి తన మీద ఆధారపడటం అన్నాడు. మన వాళ్ళైతే ఇంచుమించుగా అందరికీ తెలిసిన వాళ్ళే ఉంటారు. గీత స్టైలు డిఫరెంట్గా ఉంటుంది. ఏ ఏరియాకి వెళ్తుందో ఆ ఏరియా లాంగ్వేజ్, వస్త్రధారణ అంతా మార్చేస్తుంది. నిజంగా అక్కడ ఉంటుందా అన్నట్టుంటుంది. వాళ్ళు ఖచ్చితంగా తనని చూసిన వెంటనే ఈవిడ మన మనిషి అనుకుంటారు. అలాంటప్పుడే మనసులోని విషయాలన్నీ బయటకు వస్తాయి. ఇలాంటి వాటిలో గీత చాలా నేర్పరి అంది. ఆవిడ డిటెక్టివ్ అని తెలియనప్పుడు అందరూ ఆవిడ దగ్గరికి ఎలా వస్తారు అన్నాడు. నాకు గీత తనకు పెళ్లి కాకముందు నుండి తెలుసు. స్టేషన్కి వచ్చిన అలాంటి కేసు ఒకటి, వీళ్ళు కేసు పెట్టిన సాయంకాలమే క్లియర్ అయిపోయింది. వాళ్ళు వచ్చి కేసు వాపస్ తీసుకున్నారు. అప్పుడు తెలిసింది గీత వాళ్ళతో మాట్లాడి ఆ వీడియోలన్నీ డిలీట్ చేయించింది. అంతేకాకుండా అబ్బాయి తరపు పేరెంట్స్తో కూడా మాట్లాడి కొడుకుని అదుపులో పెట్టుకునేలాగా చేయించింది అంది సునంద. తెలివేనమ్మాయి, కానీ మనం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు కదా అన్నాడు విక్రాంత్. ఏముంది, కొంతమంది అమ్మాయిల పేర్లు బయటికి రాకుండా కేసులు సాల్వ్ అవుతున్నాయి. పెళ్ళైన తర్వాత భర్త కూడా లాయరు, దాంతో తనకు అంతా అనుకూలంగా ఉంది. ఇద్దరు అన్యోన్యమైన జంట. వచ్చిన కేసుల్ని అవలీలగా సాధించేస్తుంది. ఎంతోమంది ఆడపిల్లలకు రక్షణగా నిలబడుతున్నారు వాళ్ళిద్దరూ అంది సునంద. నీకంటే ముందు నుండి నేను ఇక్కడే ఉన్నాను, నాకెందుకు తెలియదు వీళ్ళిద్దరూ అన్నాడు. నాకు తను అక్కడే తెలుసు, ఇక్కడ ఉంటున్నాను అని చెప్పింది కనుక ఈ కేసు వచ్చిన వెంటనే ముందు తన్నే కన్సల్ట్ చేశాను అంది సునంద. సరే అయితే తను ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో చూద్దాం. అనుమానం వాళ్ళిద్దరిలో ఎవరి మీద కన్నా వెళ్తుందో, లేదా ఇద్దరూ కలిసి చేశారు, లేదంటే ఇంకో కొత్త వ్యక్తి ఎవరైనా మనకు కనపడతారో చూడాలి. నీతో పాటు నేను కూడా గీత ఇచ్చే ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తాను అన్నాడు. ఇన్ఫర్మేషన్ తను ఇస్తుంది కదా అని మన ప్రయత్నం మనం మానేస్తామా? వాళ్ళకి టచ్లో ఉండు, వాళ్ళ కదలికలు జాగ్రత్తగా గమనించు. అనుమానం వస్తే ఎప్పుడైనా వెళ్ళి అరెస్ట్ చేయటానికి సిద్ధంగా ఉండండి అంది సునంద. చేసిన పొరపాటు అప్పుడు అర్థమయ్యి నాలుక అడ్డంగా ఖర్చుకుని ఓకే సునంద మేడం అని విష్ చేసి బయటికి వెళ్ళిపోయాడు విక్రాంత్. అప్పటి వరకు నోట్ చేసుకున్న పాయింట్లన్నీ మళ్ళీ ఒక్కసారి చూస్తోంది సునంద. ఒక పావుగంట తర్వాత ఎక్స్క్యూజ్ మీ అంటూ మళ్ళీ లోపలికి వచ్చాడు విక్రాంత్. ఏమైంది అంది సునంద. ఒక కేసు వచ్చింది, అది కొంచెం ఆలోచించేదిగా ఉంది. ఒక వ్యక్తి కొట్టాడని ఒక కుర్రాడు తల్లిదండ్రులు కేసు పెట్టడానికి వచ్చారు. చిన్నదానికే కేసు వరకు ఎందుకని వాళ్ళని పిలిచాడు ఎస్ఐ. ఆ వచ్చిన వ్యక్తి నీతో మాట్లాడతాను అంటున్నాడు అన్నాడు. అవునా, సరే లోపలికి రమ్మను అంది. అతన్ని తీసుకుని వచ్చాడు. ఇద్దరూ కూర్చున్నారు. చెప్పండి సార్, నాతో ఏం మాట్లాడాలి అంది సునంద. మేడం, ఆ పిల్లాడు మా అమ్మాయిని వేధిస్తున్నాడు, రోజు ఫోన్ చేస్తున్నాడు. ఫోన్లో రకరకాల వీడియోలు పంపిస్తాడు. అది భయపడి కాలేజీకి వెళ్ళడం మానేసింది. ఏమైంది అంటే చెప్పదు, ఫోన్ ముట్టుకోదు. ఫోన్ రింగ్ అవుతుంటే భయపడుతూ ఏడుస్తోంది. ఒక్కసారి ఫోన్ తీసుకుని చూద్దామంటే ఇవ్వదు. నిన్నటి నుండి ఇదే తంతు. నేను బ్రతిమాలితే అప్పుడు అతను ఫోన్ కాల్స్ వీడియోలు చూపించింది. ఎక్కడుంటాడు అంటే షాప్ దగ్గర ఉంటాడని చెప్పింది. అక్కడికి వెళ్తే అక్కడ కూర్చొని ఉన్నాడు. నేను అతన్ని చాలా మర్యాదగా ఒకసారి నీతో మాట్లాడాలి కూడా రమ్మంటే బండి మీద నా కూడా వచ్చాడు. ఎవరూ లేని ప్లేస్లో ఆపి ఇది చాలా తప్పు, నా కూతురికి నువ్వు చేస్తున్నది అన్నాను. దానికి వాడు చాలా నిర్లక్ష్యంగా ఓహో నువ్వు దాని తండ్రివా, ఇది చెప్పడానికా ఇంత దూరం తీసుకొచ్చావు
అంతమందిలో ఆ అమ్మాయిని నీ కూతురు అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు అన్నాడు. దానికి నాకు చాలా కోపం వచ్చింది. అయినా సహనంగా, నీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? ఇలా ఒక ఆడపిల్లని వేధిస్తున్నావే, అది చదువు మానేసి ఇంట్లో కూర్చుంది అన్నాను. ఎందుకు కూర్చోవడం, హాయిగా చదువుకోమను, నాతో పాటు ఈవినింగ్ రోజు ఒక అరగంట గడిపితే చాలు అన్నాడు. దాంతో నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను మేడం. గట్టిగానే కొట్టేశాను. అక్కడి నుండి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చేలోపు నా కూతురికి ఫోన్కి ఒక 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అది భయంతో వణుకుతోంది. నేనే మీ దగ్గరకు వచ్చి చెప్దామనుకుంటున్నాను. ఈలోపే మీ వాళ్లే పిలిచారు. ఇప్పుడు వాళ్ళు నా మీద కొడుకును కొట్టినందుకు కేసు పెడతామంటున్నారు. నా కూతురికి చేసిన దానికి నేను కేసు పెట్టాలి అనుకుంటున్నాను. కానీ ఆడపిల్ల, అందరిలోనూ బయట పెట్టలేక నోరు మూసుకుని కూర్చున్నాను. ఇప్పుడు ఏం చేయమంటారు? ఒక ఆడదానిగా మీరు అర్థం చేసుకోగలరని ఇదంతా చెప్పాను. చెప్పండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం అన్నాడు. మీ కూతురు ఫోన్ మీరు తీసుకొచ్చారా అంది సునంద. ఇదిగో మేడం అంటూ జేబులోంచి తీసి టేబుల్ మీద పెట్టాడు. మళ్ళీ అంతలోనే చేతిలోకి తీసుకుని అతను పంపిన వీడియో ఓపెన్ చేసి సునందకి చూపించాడు. ఆ వీడియో చూస్తూ మొహం పక్కకి తిప్పుకుంది. వాళ్ళు బయట ఉన్నారా, లోపలికి రమ్మను అంది విక్రాంత్తో. విక్రాంత్ వెళ్ళి కానిస్టేబుల్కి చెప్పాడు లోపలికి పంపించమని. లోపలికి వస్తూనే, మేడం ఏంటి మేడం, నేను కేసు పెట్టడానికి వస్తే మమ్మల్ని ఎంతసేపు కూర్చోబెట్టి ఇప్పుడు వచ్చి ఇతను లోపల కూర్చోబెట్టారు అంది ఆ అబ్బాయి తల్లి. ఏం లేదమ్మా, కూర్చోండి, మీకు కొన్ని వీడియోలు చూపిద్దామని అంది సునంద. వీడియోలా? ఏ వీడియోలు మేడం అంటూ కొడుకు వంక చూసింది. ఇదిగో చూడు అంటూ ఫోన్ ఆవిడ చేతికిచ్చింది. ఆ వీడియో చూస్తూ చిచి అంటూ తిరిగిస్తూ, ఏంటి మేడం ఈ వీడియోలు చూపిస్తున్నారు అంది. ఒకసారి ఇలా చూసినందుకే చీ అన్నారు. మీ కొడుకు ఇది ఒక అమ్మాయికి పంపించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? వీళ్ళమ్మాయి అంది అతన్ని చూపిస్తూ. ఏరా అంది కళ్ళు పెద్దవి చేస్తూ కొడుకు వంక చూసి. నాకేం తెలీదు, నేనేం పంపించలేదు, వీడే నన్ను అనవసరంగా కొట్టాడు, అది కూడా ఊరికి దూరంగా తీసుకువెళ్ళి అక్కడ కొట్టి పడేశాడు అన్నాడు ఆయన్ని చూపిస్తూ. మామూలుగా అయితే ఆయనకున్న కోపానికి చంపేసేవాడు, ఇంకా మర్యాదగా కొట్టి వదిలేశాడు అంది సునంద. ఏంటి మేడం మీరు పోలీసులు అయ్యుండి అతని తరపున మాట్లాడుతున్నారు? ఎంత డబ్బు ఇచ్చాడేంటి మీకు అంది ఆవిడ. మీరు ఇలా రండి అమ్మా. దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ నెంబర్ ఎవరిది అంది. మాట్లాడకుండా చూస్తోంది. అది కొడుకు నెంబరే. మీ కొడుకు నెంబర్తో నేనైతే వీడియోలు పంపించలేను కదా. ఇదిగో చూడండి ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో. అమ్మాయి కాలేజీకి వెళ్ళటానికి కూడా భయపడుతోంది మీ కొడుకు వల్ల. ఇప్పుడు నేను ఈ వీడియో ఆధారంగా ఇతనితో మీ అబ్బాయి మీద కేసు పెట్టిస్తున్నాను అంది సునంద. విక్రాంత్, వీడిని తీసుకువెళ్ళి సెల్లో పడేయ్ అంది విక్రాంత్ వంక చూస్తూ. వెంటనే కాళ్ళు బేరానికి వచ్చేసింది. మేడం ఇవన్నీ మాకు తెలీదు, నిజంగా తెలీదు. అతనే ఎందుకో ఊరికే మా అబ్బాయిని కొట్టాడు అనుకుని ఇక్కడి వరకు వచ్చాం. వీడు చేసిన పని చెప్పలేదు. ఆయన చేసింది చెప్పాడు మేడం, అందుకే ఈ పొరపాటు జరిగింది అంది. మేడం చిన్నపిల్లాడు, చదువుకుంటున్నాడు, కేసు పెట్టారంటే వాడు చదువు పాడైపోతుంది. మీరే కొంచెం పెద్ద మనసు చేసుకుని మా వాడిని మేము అదుపులో పెట్టుకుంటాం మేడం. ఇక అసలు ఈ అమ్మాయి జోలికే వెళ్ళడు. ఆ అమ్మాయే కాదు, ఏ అమ్మాయి జోలికి వెళ్ళడు అన్నాడు అతని తండ్రి కంగారుగా. మీ అబ్బాయి చిన్నపిల్లోడైనప్పుడు ఆ అమ్మాయి కూడా అంతే కదా. ఆ అమ్మాయి మీ అబ్బాయికి భయపడి కాలేజీకి వెళ్ళడం మానేసింది. ఇలాగే నా కొడుకుని పెంచేది. మీ అబ్బాయి చదువు పాడైపోకూడదు, మీ అబ్బాయి వల్ల అమ్మాయి చదువు పాడైపోవచ్చా అంది సునంద. వెంటనే ఇద్దరూ చెరువు పక్క కొడుకుని 2 దెబ్బలు వేస్తూ, మేం బుద్ధి చెప్పుకుంటాం మేడం, ఇలా ఇంకోసారి జరగదు, ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు అంటూ కొడుకు జుట్టు పట్టుకుని తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పడేసింది. సార్, మీ అమ్మాయికి వీడి తరపున నా క్షమాపణ చెప్పండి. ఇక ముందు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను సార్. మేడం ప్లీజ్ దయతలచండి, ఇంకోసారి మీ వరకు ఇలాంటివి రావు, నేను చూసుకుంటాను అన్నాడు అతను. ఇంకొకసారి నీ మీద కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా నువ్వు బయటికి రాకుండా మోయించేస్తాను అంది అబ్బాయి వంక చూస్తూ సునంద. తల వంచుకుని నిలబడ్డాడు. వాడి జేబులో ఉన్న ఫోన్ తీసి, ఇదిగో మేడం, ఈ ఫోన్ తోటి మా వాడికి సంబంధం లేదు. దీంట్లో ఏ వీడియోలు ఉన్నాయో, ఎంతమంది ఆడపిల్లల్ని ఏడిపించాడో అన్నీ తీసి పడేయండి మీరే అంటూ ఆ ఫోను సునంద దగ్గర పెట్టి కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ మేడం, ఉంటాను అంటూ ఆయన కూడా లేచి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తోంది అన్నాడు విక్రాంత్. అంటే ఇప్పుడు నువ్వనేది లావణ్యని ఏదో చేస్తున్నాడని మానస్ తండ్రి, అదే ఆయన పేరేంటి, శ్రీనివాస్ కదా, అతను సతీష్ని చంపుండొచ్చు, ఇదే కదా నీ అనుమానం అంది సునంద.
ఏమో నాకెందుకో ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తోంది అన్నాడు ఎదురుగా కూర్చుంటూ. మళ్ళీ విక్రాంత్ మాట్లాడుతూ, అంటే లావణ్య తండ్రి అయి ఉండాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా ఆడపిల్లని ఏడిపించి ఉంటే, అంటే ఏ పిల్లనో ఏడిపించి ఉంటాడు కదా. వాళ్ళ తండ్రి గొడవపడి ఉంటాడు. అలా గొడవ పెద్దదయ్యి చంపే వరకు వెళ్ళుండొచ్చు అన్నాడు. ఒక పని చేద్దాం, సతీష్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న అందరిళ్లలో పెద్దవాళ్ళను ఒకేసారి ఎంక్వైరీకి పిలుద్దాం. ముందు అనుమానించడానికి ఎవరెవరు ఛాన్స్ ఉందో చూద్దాం. కేసుకు సంబంధించి చుట్టూ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది అంది సునంద. మాట్లాడకుండా సైలెంట్గా చూస్తున్నాడు విక్రాంత్. అంటే మనం అనుకున్నట్టు శ్రీనివాస్ కూడా అయ్యుండొచ్చు. కానీ మౌనిక అలా అయితే ఖచ్చితంగా లావణ్య తండ్రి అని చెప్పేవాడు వాళ్ళందరూ సతీష్కి తెలుసు అంటోంది అంది సునంద. అంటే అతను కూడా కాదా అన్నాడు. అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దు. అతను గమనించమని పెట్టావుగా మనిషిని. కిషోర్ ఇంటి దగ్గర కూడా ఒక మనిషిని పెట్టు. అతను కూడా ఉండొచ్చుగా అంది. అతను మామూలుగానే పరువు పరువు అని పాకులాడే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక మనిషిని చంపగలుగుతాడంటావా? చంపిన తర్వాత కుటుంబ పరువు పోతుందేమో అని ఆలోచిస్తాడు కదా అన్నాడు. ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో ఎవడికి తెలుసు. ఇద్దరు దగ్గర కూడా మనుషుల్ని పెట్టాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫాలో అవ్వమని చెప్పు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినటానికి ట్రై చేయమని చెప్పు అంది. అవును, ఇలా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అంటుంటే గుర్తొచ్చింది. మొన్న మేము ఎంక్వైరీకి ఆ పాలబూతి దగ్గరికి వెళ్ళాం కదా. అక్కడ పాత ఎస్పీ గారు ఒక ఆయన కలిశారు అన్నాడు విక్రాంత్. నీకిప్పుడు ఈ సంగతుల మధ్య ఆయన ఎందుకు గుర్తొచ్చాడు అంది. ఏమో, నాకు అలా గుర్తొచ్చాడు. నీకు ఆ రోజే చెప్దామనుకున్నాను, మర్చిపోయాను. అంటే ఆ ఏరియాలో ఎవరైనా అనుమానించదగ్గ వాళ్ళు అలా ఎవరైనా కనిపిస్తే చెప్పమని చెప్పాను. పోలీస్ మనిషి కదా, ఎవడైనా అనుమానంగా ఉంటే ఈ పాటికి కనిపెట్టేసి ఉండేవాడు. మనం ఏరియా నుండి ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు అన్నాడు. ఆయన మరీ నిజాయితీ గల పోలీస్ ఆఫీసరా అంది. అవును, అలాగే చెప్పుకుంటారంతా. కానీ ఎక్కువసార్లే సస్పెండ్ అవ్వడం ఇలాంటివేవో జరిగాయి. అంటే పైవాళ్ళు చెప్పిన రికమెండేషన్ ఒప్పుకోక సస్పెండ్కి గురయ్యేవాడు అనుకుంటారంతా అన్నాడు విక్రాంత్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.